హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేది దసరా నవరాత్రులు కాబట్టి మనం అందరం ఎంతగానో అమ్మవారిని ఆరాధిస్తాము. దసరాల్లో మనం అనేక విధాలుగా పూజిస్తాము. దసరా ఆరాధనలో ఒక భాగమైన ఖడ్గమాల విశిష్టతను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అసలు ఖడ్గమాల అంటే ఏంటి, అది చదివితే మనకేమి లాభం వస్తుందో తెలుసుకుందాం. మొదటిగా ఖడ్గము అంటే కత్తి. అది మన దగ్గర ఉంటే ఒక ధైర్యం. ఆ కత్తిని ఎలా వాడాలో కూడా మనకి తెలిసి ఉండాలి. ఖడ్గం ఒకటి ఉంటేనే మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. అలాంటి ఖడ్గాలు మాలగా మన దగ్గర ఉంటే ఇంకెంత ధైర్యంగా ఉంటుంది. ఒక సైన్యం మనతో ఉన్నట్టే కదా, అంటే మనతో ఒక సైన్యం ఉన్నట్టు. ఇది ఖడ్గమాల అంటే అర్థం. ఖడ్గమాల అంటే అమ్మవారిని ఆరాధించే ఒక విద్య, అనగా శ్రీచక్ర ఆరాధన సమానం అన్నమాట. శ్రీచక్రంలో 27 మర్మస్థానాలు, 144 కోణాలు, 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకు ఒక పూజా విధానం ఉంటుంది. ప్రతి ఆవరణమునకు ప్రత్యేక శక్తి ఉంటుంది. ఖడ్గమాల చదివితే 9 ఆవరణములను ఒకటే చోట చేర్చి పూజ చేసినంత ఫలితం లభిస్తుంది. శ్రీచక్రం అంతా కూడా ఖడ్గమాల యొక్క నామావళి. ఖడ్గమాలలో ఉన్న నామాలన్నీ శ్రీచక్ర ఆరాధనలో ఉంటాయి. అలాంటి శ్రీచక్ర ఆరాధన ద్వారా కూడా మనకి అంతే ఫలితం లభిస్తుంది. ఈ ఖడ్గమాలలో మనకి చాలా ప్రత్యేకమైన ఫలశ్రుతి ఉంటుంది. ఈ నవ ఆవరణముల పూజ గుడిలో ఎక్కువగా చేస్తారు. మన విజయవాడ కనకదుర్గ గుడిలో చేస్తారు. ఈ పూజను ఇంట్లో ఎవరూ చేసుకోరు. చేసుకున్నా కూడా చాలా తక్కువ మంది మాత్రమే. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు ఖడ్గము అంటే కత్తి. కత్తిని మనం ఎంత అయితే జాగ్రత్తగా వాడతామో ఈ ఖడ్గమాలను కూడా ఎంతో నిష్ఠ నియమాలతో చేయాలి. అపారమైన భక్తి, ఎంతో నిష్ఠ నియమాలతో కూడి ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఎవరు చేసుకోరు. ఈ ఫలశ్రుతి విషయానికి వస్తే, ఫలశ్రుతిలో మనకి ఎటువంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు చదవచ్చో కూడా ఫలశ్రుతిలో చాలా స్పష్టంగా ఉంటుంది. అమ్మవారు శ్రీచక్ర బిందుగతిగా ఉంటారు. అమ్మవారు శ్రీచక్రానికి మధ్యలో ఉంటారు. బిందుగతిగా ఉండడం అంటే మధ్యలో ఉండడం. ఇలాంటి మహిమగల ఖడ్గమాలను ఈ దసరా నవరాత్రుల్లో పఠించడం చాలా మంచిది. మనం తరచుగా చదువుకునే లలితా సహస్రనామాలతో పాటు నిష్ఠగా, శుచిగా, భక్తితో చదువుకుని అమ్మవారిని ఆరాధిస్తే ఈ దసరాలో మీకు చాలా శుభం కలుగుతుంది. ముఖ్యంగా అక్షర దోషాలు లేకుండా వాక్శుద్ధితో చదవాలి. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే చదివేటప్పుడు ఒత్తులను కూడా చూసుకోవాలి. వాక్శుద్ధి చాలా ముఖ్యం ఈ ఖడ్గమాలలో. ఈ దసరాల్లో మీకు ఎంతో శుభం కలగాలని ఆశిస్తూ ధన్యవాదాలు.